గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈవేళ రైతులకి మంచి సీజన్ మీ అందరికీ తెలుసు. సమయంలో వర్షాలు పడ్డాయి. ఎప్పుడూ లేని విధంగా రైతులు హ్యాపీగా వరి నాట్లు వేసుకున్నారు. రెండోది ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో మనకున్న తాండవ కానీ రవణాపల్లి కానీ రిజర్వాయర్లు ముందుగానే మేము మేలుకొని కాలువలు శుభ్రం చేయడం, కాలువలు లోతు చేయడం వల్ల చాలా సంవత్సరాల నుంచి చివరి వరకు అందని నీరు ఈరోజు చివరి వరకు రైతులకు అందింది. అంచేత దానికి తోడు వర్షాలు కూడా రావడం అని జరగడంతో రైతులు చాలా సంతోషంగా వరి నాట్లు వేసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈవేళ కొంతమంది ఈ రైతులకి గురించి తప్పుదావ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అది నేను ఒక 5-6 రోజుల నుంచి పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తాను. ఇది చాలా తప్పుడు ప్రచారం. ఇంకేదంటే కొన్ని వాస్తవాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడిన నాయకులు ఎవరికైనా వ్యవసాయం గురించి తెలుసండి? దొంగ వ్యాపారాలు దోపిడీలు చేసుకున్న వాళ్ళకి వ్యవసాయం గురించి ఏం తెలుస్తుందండి? చాలా తప్పు చేస్తున్నారు. ఈవేళ కొన్ని వాస్తవాలు మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఈవేళ నిజాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటాయండి? వేదాలు వల్లించే వాళ్ళు వేదాలు వల్లిస్తే వింటారు. మూర్ఖులు, దెయ్యాలు మీరు వేదాలు వల్లిస్తే ఎవడుంటాడండి? ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం, సహజం. ప్రభుత్వాలు నడిపించేటప్పుడు ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి అన్ని పార్టీ వాళ్ళు కోరుకోవాలండి. ప్రజలు కోరుకోవాలా. ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి నువ్వు బురదలేస్తాను. అది పద్ధతి కాదు. అది అసలు 5 సంవత్సరాలు నువ్వేం చేసి చెప్పు. ఒకసారి బాధ అనిపిస్తుంది. ఇక్కడ నేను స్పీకర్గా ఉండడం వాళ్ళు కూడా మాట్లాడలేకపోతున్నాను, కానీ మాట్లాడి తీరాలి, తప్పదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర ప్రజలంతా ఏం కోరుకోవాలా? అన్ని పార్టీలు ఏం కోరుకోవాలా? ప్రజాస్వామ్య దేశం ఉంది, మనకు రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి నడాలి మనం. ప్రభుత్వం నడిపించేవాడికి అండదండలుగా ఉండాలా. ఎందుకు ఉండాలా? చంద్రబాబు నాయుడు కోసం, పార్టీ కోసం కాదు. రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రం బాగుండాలని రాష్ట్రంలోని ప్రజలందరూ కోరుకోవాలా. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలా. ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరగవచ్చు. ఇంత పెద్ద ప్రభుత్వంలో, ఇంత ఆర్గనైజేషన్లో పొరపాటు జరగవచ్చు. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా. లేకుండా మీరు ఏదో ఛానల్ చేతిలో ఉందనో, లేకపోతే కొన్ని పేపర్లు మా చేతిలో ఉన్నాయనో ఇష్టాసారంగా అందరూ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వాడు ఇష్టాసారంగా మాట్లాడాడు. రూల్స్ తెలియనివాడు, పద్ధతి తెలియనివాడు, వ్యవసాయం తెలియనివాడు కూడా మాట్లాడుతారు. ఈవేళ దీన్ని అందరూ ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి నేను ఈరోజు ఓపెనింగ్గా నేను మాట్లాడుతున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.